ఒక నిద్రాణమైన గ్రామంలో, పచ్చని కొండలు మరియు నీటితో మెరిసే సరస్సు మధ్య ఉన్న ఎలీరా అనే 17 ఏళ్ల ఉత్సాహవంతమైన అమ్మాయి, తన నిశ్చల జీవితం కంటే ఎక్కువ కలలు కనేది. ఆమె అమ్మమ్మ కథలు ఆమె ఊహాశక్తిని రెక్కలు కట్టాయి, ముఖ్యంగా మాయా హంస గురించిన ఒక పురాణం, దాని మెరిసే ఈకలు మరియు నక్షత్రాల వంటి కళ్ళతో ఎవరు దాన్ని పట్టుకుంటే వారికి ఒక కోరికను ఇస్తుందని చెప్పబడింది. అది విస్పరింగ్ వుడ్స్లో నివసిస్తుంది. అక్కడ వంకర టెంకర చెట్లు మరియు భయానకమైన గుసగుసలు ఉంటాయి. గ్రామస్తులు దాని శాపం గురించి హెచ్చరించారు. కాని ఎలీరా అది సాహసం కోసం ఒక అవకాశంగా చూసింది. ఒక శరదృతు రాత్రి, ఆకాశం బంగారు రంగులో మెరిసిపోతుండగా, ఆమె ఒక సంచి, రొట్టె, మరియు చిరిగిన పటం పట్టుకుని బయలుదేరింది. అడవి చీకటిగా, జీవంతో ఉండి, గుసగుసలు గాలిలో అల్లుకున్నాయి. ఆమె కోల్పోయిన ఆత్మల కథలను పట్టించుకోకుండా ముందుకు సాగింది. ఒక మెరుపు ఆమె కంటికి కనిపించే వరకు, ఒక చెరువు వద్ద మాయా హంస చంద్రకాంతిలా మెరుస్తూ తేలుతోంది. నాకు సాహస జీవితం కావాలి, అని ఆమె గుసగుసలాడింది, చేయి చాచింది. హంస కేక వేసింది, ఆకాశంలోకి ఎగిరి కనుమరుగైంది. భూమి కంపించింది. చెరువు నుండి లైసారా అనే ఒక కప్పుడు స్త్రీ బయటకు వచ్చింది. ఆమె వెండి జుట్టు మెరుస్తూ ఉంది. నేను హంస ఆత్మను, ఆమె పెరుగులా గొంతుతో అన్నది. నీవు మొదటి పరీక్షలో ఉత్తీర్ణమైనావు. ఇప్పుడు ఎంచుకో, నీ కోరిక తీసుకుని ఈ అడవికి హంసగా శాశ్వతంగా కాపలాదారుగా మారు, లేదా ఇంటికి తిరిగి వెళ్ళు. ఎలీరా సందేహించింది. ఈ మలుపు ఆమెను కుంగదీసింది. హంస స్వేచ్ఛ కాదు, ఒక ఉచ్చు. మన ఇద్దరినీ విడిపించగలనా? అని ఆమె అడిగింది. లైసారా కళ్ళు మెరిశాయి. స్వాన్ హార్ట్ను కనుగొను, ఇక్కడ దాగిన ఒక స్ఫటికం, పరీక్షలతో కాపలా ఉంది. విజయం సాధిస్తే, ఈ చక్రం ముగుస్తుంది. ఎలీరా తల ఊపింది. నేను చేస్తాను. ఆమె యాత్ర మొదలైంది. ఒక లోయ కనిపించింది. దాని వంతెన చిరిగిపోతూ, నీడలు సందేహాలను గుసగుసలాడాయి. ఆమె గుండె దడదడలాడుతూ దాటింది. ఒక ఓక్ చెట్టుపై ఒక పజిల్, వంగుతుంది కానీ విరగదు ఏమిటి? నది, అని ఆమె ఊహించి, ఒక మార్గం తెరుచుకుంది. కానీ ఒక కప్పుడు ఆకారం బయటకు వచ్చింది. ఆమె గొంతును అనుకరిస్తూ, ఉండు, లేదా నిన్ను కోల్పోతావు. అది అడవి దుష్టత్వం పంపిన మోసం అని ఆమె గ్రహించి, నవ్వు ధ్వనిస్తుండగా పరిగెత్తింది. తర్వాత, ఆత్మ తోడేళ్లు గుర్రుమన్నాయి. వాటి కళ్ళు ఆమె ప్రతిబింబం, ఆమె భయాలు రూపంలో. ఆమె ధైర్యంగా నిలబడింది. అవి కనుమరుగయ్యాయి. పటం మారిపోయింది. గీతలు వంకరగా, ఆమెను ఒక అద్దపు గ్లేడ్కు నడిపించాయి. అక్కడ హంస మళ్లీ కనిపించిడు భయంకరంగా, దాని ముక్కు కత్తిలా పదునుగా ఉంది. నా స్థానం స్వచ్ఛందంగా తీసుకో, లేదా నశించు, అది హిస్సుకుంది. ఎలీరా దాని దాడిని తప్పించి, గందగోళంలో నిజమైన మార్గాన్ని చూసింది. ఒక మెరిసే గుహలో, ఆమె స్వాన్ హార్ట్ను కనుగొన్నది, ఒక స్పందించే స్ఫటికం వేర్లలో ఉంది. లైసారా కనిపించింది. చివరి పరీక్ష, నీ కోరికను వదులుకో. ఒక గుసగుస, లేదా తీసుకో, నేను నిన్ను మోసం చేస్తాను. సందేహం మెరిసింది, లైసారా అబద్ధం చెప్తుందా? ఎలీరా స్ఫటికాన్ని పట్టుకుని, సందేహానికి బదులు నమ్మకాన్ని ఎంచుకుంది. నేను వదులుకుంటాను. అది మండింది. గుహ కంపించింది. లైసారా మానవురాలై, స్వేచ్ఛ పొందింది. ఆమె చిరునవ్వు నిజం. హంస కాంతి తునకలుగా కరిగిపోయింది. ఎలీరా ఇంటికి తిరిగి వచ్చింది. గొప్ప సాహసం లేకుండా, కానీ తన స్వంత కథతో, మోసం మరియు శాశ్వత శాపంపై విజయం. విస్పరింగ్ వుడ్స్ ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాయి. దాని మాయాజాలం పోయింది. ఆమె కథ దాని చివరి ప్రతిధ్వని. ఆమె చిరునవ్వు వేసింది. తెలియనిదాన్ని ఎదుర్కొని గెలిచినట్లు తెలుసు. ఒక